ఎస్, వెల్కమ్ బ్యాక్. ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటువంటి విషయంపై మనం చర్చ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ చర్చలో మనతో పాటు ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అండ్ బయట నుంచి లైవ్లో కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి డాక్టర్ ప్రతాప్ గారు వైజాగ్ వెళదాం. వైజాగ్ నుంచి లైవ్లో ఉన్నారు ఆయన. సార్, ప్రతాప్ గారు ఏమనిపిస్తోంది అంటే ఈ విద్యార్థులు నేర్చుకోవడం అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటే మీరు ఒక అంటే కాలేజ్ అధ్యాపకులుగా ఉన్నారు, లెక్చరర్గా ఉన్నారు. మీకు ఏమనిపిస్తోంది చిన్నపిల్లల గ్రాస్పింగ్ నుంచి మొదలు పెడితే కనుక కాలేజ్ విద్యార్థుల వరకు కూడా ఎవరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్తో నేర్చుకోగలరు? కాలేజ్ విద్యార్థులు కానీ అఫ్కోర్స్ అప్పర్ ప్రైమరీ దాటిన విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళ గ్రహణ శక్తి కాస్త ఎక్కువగా ఉండి వాళ్ళు ఏ మోడ్లో అయినా సరే నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందనుకోవచ్చా, లేకపోతే చిన్నపిల్లల పరిస్థితి ఏమిటనుకోవచ్చు? వాళ్ళకి ఆన్లైన్ ఎంతవరకు యాప్ట్ అవుతుంది? అసలు ఆన్లైన్ అనేది కరెక్ట్గా సూట్ అయ్యేది చిన్నపిల్లలకేనండి. ఎందుకంటే వాళ్ళకి యానిమేషన్ మోడ్లో లెసన్స్ బాగా తయారు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలందరూ కూడా ఆ టీవీలో వచ్చే యానిమేషన్స్ భీమ్ లాంటి కార్టూన్స్ కానీ బాగా ఎడిక్ట్ అయిపోయి ఆ కార్టూన్ లేకపోతే ఇంకా నాకు భోజనం కూడా చేయనన్న పొజిషన్లో వాళ్ళు ఉంటారండి. సో అలాంటప్పుడు ఆ యానిమేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆ లెసన్స్ అన్నీ కూడా ఆ మోడ్లో ప్లే మోడ్లో కానీ తయారు చేయగలిగితే చిన్నపిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ గ్రాస్పింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ పెరుగుతాయి, అదేవిధంగా భావ వ్యక్తీకరణ స్కిల్స్ పెరుగుతుంది, అదేవిధంగా అండర్స్టాండింగ్ అందులో ఉన్న మోరల్ ఎథిక్స్ అనేది కూడా పిల్లలకు బాగా అర్థమవుతుంది. సరే ప్రతాప్ గారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎట్లా అంటే వాళ్ళని ఒక ట్యాబ్ ముందో లేకపోతే ఒక ల్యాప్టాప్ ముందో ఒక మొబైల్ ముందో కూర్చోబెట్టి లెసన్స్ వినిపించడం అనేది ఒక చాలా పెద్ద ప్రశ్నార్థకం అయిపోతుంది. చాలా మంది పేరెంట్స్ కూడా మనతో పాటు లైవ్లో మాట్లాడడం అప్పుడు చెప్పడం కూడా జరిగింది చాలా డిస్కషన్స్లో. అది ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతోంది. యాక్చువల్గా అదేనండి నేను అంటున్నది. వాళ్ళకి ఒక స్టోరీ మోడ్లో, ఒక ప్లే మోడ్లో, ఒక యానిమేషన్ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ మోడ్లో వాళ్ళకి ఆ లెసన్స్ కానీ ప్రజెంట్ చేయగలిగితే వాళ్ళు వినేది ఖచ్చితంగా జాగ్రత్తగా వింటారండి. ఎందుకంటే మన పిల్లలు సాధారణ ఇంటికి వెళ్ళేట మన సెల్ ఫోన్ తీసుకుని ఆడుకునేది పిల్లలే. వాళ్ళు చూసే కార్టూన్ నెట్వర్కే. సో ఆ కార్టూన్స్ టైప్ లో యానిమేషన్ క్రియేట్ చేస్తే వింటారండి. ఇంకా రెండోది మీరు వచ్చేసరికి ఎస్ఎస్సికి వచ్చి అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో చూస్తే ఈ రోజు ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ లో కాలేజ్ కమిషనరేట్ ఎడ్యుకేషన్ అనేవారు, అదే మా కమిషనర్ గారు ఎంఎం నాయక్ గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్, ఎల్ఎంఎస్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానిలో ఆల్మోస్ట్ ఆర్ట్స్, సైన్సెస్ అండ్ కామర్స్ సంబంధించిన ఆల్ సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్స్ లెక్చరర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎక్స్పర్టైజర్గా మార్చి, ఎందులోనే అంటే ఒక లెసన్ చెప్పడంలో ఎక్స్పర్టైజ్గా మార్చి ఆన్లైన్ టూల్స్ అన్ని నేర్పించి వాళ్ళకి 4 క్వాడ్రంట్ మాడ్యూల్లో లెసన్ ప్రిపేర్ చేయమని ట్రైనింగ్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఆ ట్రైనింగ్ తో నాకు తెలిసి ఇంకొక వన్ వీక్ ప్లాట్ఫామ్ పేరు ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ అండి. ఆ ప్లాట్ఫామ్ లో ఇంకొక 1 month లో ఆల్మోస్ట్ డిగ్రీ కళాశాలకు చెందిన బిఏ, బీకామ్, బిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కూడా సిసిఈ వెబ్సైట్ లో, ప్లాట్ఫామ్ లో, యానిమేషన్ మోడ్ లో, పీపీటీ ప్రెజెంటేషన్ లో, వీడియో మాడ్యూల్ లో, లెసన్ కంటెంట్ లో అంటే నోట్స్ తో సహా నోట్స్, వీడియో లెసన్ అండ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ 3 కూడా ఒక ప్లాట్ఫామ్ చేసి అందులో పెట్టి ఒక రేపొద్దున కాలేజీ జరిగే పరిస్థితులు లేకపోతే ప్రతి విద్యార్థి కూడా ఎవరు కూడా నష్టపోకుండా ఉండడం కోసం ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కూడా ఆల్మోస్ట్ 50% వర్క్ అయిపోయిందండి. నాకు తెలిసి ఇంకో 1.5 month ఆ సిసి ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో ఈ అన్ని ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క లెసన్ నోట్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయండి. సో భవిష్యత్తులో డిగ్రీ కళాశాల పిల్లలకు భరోసా ఇచ్చిందండి మా సిసిఈ కాలేజ్ కమిషనరేట్ ఎడ్యుకేషన్ అండి. సో అలాగా రేపొద్దున అదే విషయాన్ని ఒక పొందిగ్గా తీసుకొని ఇంటర్మీడియట్ ప్రభుత్వం వారు కూడా ఇదే పనిగా ఆన్లైన్ లో లెసన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి, లెసన్ క్రియేట్ ప్రయత్నం చేస్తున్నారు. అదే సెకండరీ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కూడా భవిష్యత్తులో అంటే దీన్ని భవిష్యత్తు రేపు పొద్దున్న కరోనా అయిపోతుందా, ఎంతవరకు అవుతుంది, ఏమవుతుందో అర్థం కానప్పుడు దానికి ముందుగా ప్రిపేర్ అయి ఉండడం చాలా అవసరం అండి. అవసరాన్ని గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ రకంగా వాళ్ళకి ఎల్ఎంఎస్ పోర్టల్ క్రియేట్ చేసుకుని వాళ్ళ పోర్టల్లో ఆ లెసన్ సంబంధించి ఎవరి మీద టీచర్ లేనప్పుడు పరోక్షంగా ఆన్లైన్ విద్యలో మనం ఆ ఎల్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేసుకుని, లేదంటే రేపు సప్తగిరి ఛానల్లో కానీ పెట్టుకొని ఆ రకంగా ముందుకు పోవడం అవకాశం ఉందండి. అంతేకాదు ఇంకో పాయింట్ ఉందండి. ఎన్సీఈటీ వారు ఈ
కరోనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ప్లాన్ క్రియేట్ చేశారండి. అందులో విద్యార్థులందరినీ కూడా మరి హైటెక్ విద్యార్థులు, లోటెక్ విద్యార్థులు, నో టెక్ విద్యార్థుల నుంచి 3 రకాలుగా క్యాట్ చేశారండి. హైటెక్ విద్యార్థులు అంటే ఎవరండి? ఆల్మోస్ట్ అర్బన్ లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా హైటెక్ విద్యార్థులు మనం చెప్పొచ్చండి. ఎందుకంటే వేర్ మొబైల్ అవైలబిలిటీ ఉంటే, లేదా ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, లేదా టీవీ సెట్స్ కానీ, ఈ 3 అవైలబుల్ గా ఉండి నెట్ కూడా అవైలబుల్ గా ఉంటే దే ఆర్ కాల్డ్ హైటెక్ స్టూడెంట్స్ అండి. వాళ్ళకి ఆన్లైన్ లో పాఠాలు ఎలా చెప్పాలి అన్న దాని మీద వాళ్ళందరూ కేటగిరీ చేసి ఆ రకంగా టీచర్స్ కి మొబిలైజ్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారండి. టీచర్స్ పాఠాలు చెప్పిస్తున్నారండి. ఇంకా లోటెక్ వచ్చేసరికి అక్కడ ఓన్లీ కేవలం టీవీ మాత్రమే అవైలబుల్ గా ఉంటే, ఇంకా ఏమీ లేకపోతే, సో టీవీలో సప్తగిరి ద్వారా కానీ లేదా మిగతా మోడ్స్ ఏమైనా ఉపయోగించి కానీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మరి నో టెక్ అనేసరికి మరి చూసారు కదా మనకి ట్రైబల్ ఆన్లైన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, చిన్న పిల్లలకి బాగా యాప్ట్ అవుతుంది అంటారు మీరు చెప్పేది? ఖచ్చితంగా అవుతుందండి. షూర్ సార్, షూర్. ప్రతాప్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒకసారి రవికిరణ్ రెడ్డి గారు సార్, అంటే ఇప్పుడున్న కండిషన్లో చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆలోచిస్తే, తెలుగు రాష్ట్రాల బడ్జెట్ విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తే కనుక ఈ విద్యపై ఇంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఆల్రెడీ చాలామంది ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ క్లాసెస్ పెడుతూ అండ్ విద్యార్థులకు ఎలా చెప్పాలి, ఎలా బోధించాలి అనేటువంటిది ఫస్ట్ వీళ్ళని సమాయత్తం చేసి తదుపరి విద్యార్థులకు ఏమేం కావాలి, ఒకవేళ డిజిటల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు ఆల్రెడీ అదే ఎక్స్పీరియన్స్లో ఉన్నాను, అక్కడి నుంచే వచ్చానని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ, ఈవెన్ ఇఫ్ ఇంతకుముందు కూడా. సో ఇవన్నీ ఆలోచిస్తే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దానికి 100% సమాయత్తంగా ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి ఉందా? సార్, ఇప్పుడు మనకి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనిషి జీవితానికి ఎడ్యుకేషన్ కూడా అంత ముఖ్యం. చాలా ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి మన దురదృష్టం ఏంటంటే దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం అనేది, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఎప్పుడో 3 నెలల కిందనే దీని ఆలోచన మార్చిలో వచ్చినప్పుడు ఎలాగో క్లోజ్ అవుతుంది, ప్రపంచం అంతా మూసేశారన్న ఆలోచన వచ్చినప్పుడు మేధావులతో కూర్చొని చర్చించి దీనికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ అని అప్పుడే స్టార్ట్ చేసినట్టయితే ఇబ్బంది కాకపోవు. రెండోది కూడా దీంట్లో పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు, దీంట్లో సమస్య ఏం లేదు సార్. క్లియర్ గా రమణ గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే తల్లిదండ్రులు ఒక్క 10 నిమిషాలు, జస్ట్ 10 మినిట్స్ టీచర్స్ తోటి వర్క్ షీట్లని విద్యార్థులు పంపించే విధంగా చేసి, ఆ వర్క్ షీట్లు తల్లిదండ్రులు కనుక విద్యార్థులతోటి నువ్వు ఈ టైంకి పంపించారు కదా, 1 గంటలో నువ్వు చేసి నాకు చూపించి టీచర్స్ పంపించాలనుకుంటేనే ఆన్లైన్ లో వాళ్ళు చదివిన దానికి అర్థం ఉంటుంది. వాడు చదివాడా, విన్నాడా లేదా, సార్లు చెప్పిన దానికి అర్థమైందా లేదా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో వర్క్ షీట్లు అనేది గవర్నమెంట్ తయారు చేసింది కాబట్టి ఆల్రెడీ దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఉపాధ్యాయులతో దాన్ని కరెక్ట్ గా అందించే విధంగా, విద్యార్థులకు అందే విధంగా చేసి, విద్యార్థులని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి వాళ్ళు పనికి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడే ప్రాబ్లం వస్తోంది. ఒక్క విషయం ఏంటంటే ఖచ్చితంగా తల్లి తండ్రి కూడా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇలాంటి సమయంలోనే ఈ క్వశ్చన్ కూడా ఉద్భవిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఖచ్చితంగా ఒకరైతే పిల్లలతో పాటు ఉండాల్సిన పరిస్థితి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సార్ ఉండాల్సిన అవసరం లేదు సార్. మరి నేనేమంటున్నా అంటే ఒక 10 మినిట్స్ సార్. ఇప్పుడు టీచర్ ఏం పంపించారు తల్లిదండ్రులు చూడాలి, చూసిన తర్వాత నీ టైం లోపల నువ్వు ఫిల్అప్ చేసి వాళ్ళకి పంపించాలని ఒక్కసారి చూస్తే సరిపోతుంది. జస్ట్ 10 మినిట్స్. ఎందుకంటే ప్రాక్టికల్ గా మేము సక్సెస్ అయినాం. తల్లిదండ్రులు పిలిచి సమావేశాలు పెట్టి మేము టీచర్ వీళ్ళకెళ్ళి వాడికి ఇతను ఖచ్చితంగా చదవలేదు కాబట్టి, వినలేదు కాబట్టి, మా సెల్ ఫోన్ లో చూడలేదు కాబట్టి పేపర్ నింపలేదు అని తెలిసిపోతుంది. కరెక్ట్ అనే తల్లిదండ్రులు మందలించారు, తెలిసిపోయింది వాళ్ళకి. జస్ట్ 10 మినిట్స్ మేము చెప్పాం, 10 నిమిషాలు మాత్రమే, 2 వాక్యాలు. ఈ రోజు సార్లు మీకు ఏమిచ్చారు, మీరు కంప్లీట్ చేశారా, పొద్దున వెళ్ళేటప్పుడు నువ్వు ఈ రోజు సార్లు ఏం పంపించారు చూడండి, సాయంత్రం వచ్చే లోపల పంపించినా లేదా కనుక్కుంటే సరిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్. ఈ 10 మినిట్స్ కూడా స్పెండ్ చేయలేదు అంటే మాత్రం ఇంకా అర్థం లేదు సార్ అది. ఓకే రైట్ సార్. ఎస్ సార్. అండ్ శేఖర్ రావు గారు సార్, టోటల్ ఇష్యూ చూస్తే కనుక ఆన్లైన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తే కనుక వేరే దారి లేదు అనేటువంటి పొజిషన్ కూడా జరుగుతోంది. ఓకే, ఆఫ్లైన్ అంటే మీన్స్ స్కూళ్ళకు వచ్చి వాళ్ళు నేర్చుకోవడం, ఇవన్నీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అందరూ అదే ఎదురు చూస్తున్నాం, అదే జరగాలి కూడా అతి త్వరలో. బట్ ఇప్పుడున్న కండిషన్లో బిలో పోవర్టీ లైన్ అంటే టీవీలు లేని ఇళ్ళు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరు ఏం చెప్తారు, మీ వెర్షన్ ఏమిటి ఈ విషయంలో? మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న మొత్తం దాదాపు విద్యా పరిరక్షణ ఉద్యమం అని చేపట్టాం. అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేట్ పరంగా. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ అంటే బెనిఫిట్ వోచర్ ద్వారా, అంటే డైరెక్ట్ డీబీటీ అంటే డైరెక్ట్ అంటే బ్యాంక్ ద్వారా
ట్రాన్స్ఫర్ కనుక కొట్టినట్లయితే ఒక 30,000 రూపాయలు పిల్లవాడికి కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క అంటే ఈ విపత్తు సమయం వాళ్ళు పరికరాలు కొనుక్కుంటారు, వైఫై మెయింటైన్ చేస్తారు, ఇష్టం వచ్చిన స్కూల్లో చదువుకుంటారు. ఈ యొక్క విద్యా సంవత్సరం సపోర్ట్ చేస్తే తల్లిదండ్రులు కూడా ఇంతకు ముందు ఎంప్లాయ్మెంట్ అంటే భార్యాభర్తలు పనిచేసిన సందర్భంలో వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు. వాస్తవంగా తల్లిదండ్రులు ఈ రోజు పే చేసే పరిస్థితి కూడా లేదు, పాఠశాలకు పంపించే పరిస్థితి లేదు, ఈ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఏది ఈ పరికరాలు ఏదైతే ఉందో టాబ్లెట్ కావచ్చు, ఇలా పర్సనల్ అంటే ల్యాప్టాప్ కావచ్చు, అనేక సాధనాలు కావాలి. కంపల్సరీ వైఫై పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిలో పావర్టీ లైన్ చూజ్ చేసి ఒక 30,000 రూపాయలు కనుక డైరెక్ట్ స్టూడెంట్కి ఇస్తే ఆ పిల్లోడు ఎక్కడైనా చదువుకుంటాడు, ఆ విద్యార్థికి ఈ రోజు చదువు అందించిన వాళ్ళు అవుతారు. యాక్ట్ మనకు కాన్స్టిట్యూషన్ కూడా అలా చెప్తుంది, ఇలా చదువు విద్యా వైద్యము 2 ఫ్రీగా ఇవ్వాలండి. మరి ఈ సమయంలో ఆదుకుంటే అప్పుడు తల్లిదండ్రి కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతాడు, స్టూడెంట్ కూడా ఎడ్యుకేషన్ వస్తుంది. ఇంకొకటి కూడా మీకు నేను సమాధానం చెప్తా, టీచర్ అట్రాక్టివ్ అయ్యేటట్టు కొన్ని సినిమాలు కూడా చూస్తూ ఉంటాం. చాలా మంది ఇంటర్నెట్ పాత సినిమాలు అన్ని చూస్తూ ఉంటే మన సినిమాల్లో కూడా ఆ నాటకానికి ఆ యొక్క సన్నివేశానికి మనము డాన్స్ చేసి ఏడిచిన సందర్భాలు ఉంటా ఉంటాయి. కొన్ని సీరియల్స్ కూడా టీవీల ద్వారా వస్తే తల్లులు కూడా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉంటారు. టీచర్ కూడా అట్లా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన యాక్టివిటీ గనక ఆయన పొజిషన్ గనక ఈ ఆన్లైన్ ద్వారా కనుక అందించినట్లయితే అప్పుడు స్టూడెంట్ అట్రాక్ట్ అవుతుంటాడు, ఎంతో కొంత నేర్చుకుంటాడు, అభ్యాసన ఈజీ అవుతుంది, అంటే వెళ్ళవేయడం కూడా ఈజీ అవుతుంది. ఆన్లైన్ ద్వారా ఇచ్చే ఎడ్యుకేషన్ ఎట్లుండాలంటే ఆ సిస్టమ్ అంతా కూడా శిక్షణ పొంది టీచరు పిల్లవాడిని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు సార్ చెప్పారు, ఏ స్కూల్ టీచర్ అయితే కన్సర్న్డ్ సబ్జెక్ట్ టీచర్ ఆ టీచర్ కనుక ఉన్నట్టయితే చదవారికి అవగాహన ఉంటది, గతంలో ఆ స్టూడెంట్ తో అటాచ్మెంట్ ఉంటది, ఆ పిల్లవాడిని అట్రాక్ట్ చేసుకునే విధానాన్ని ఆ టీచర్ కు ఒకరి మధ్యలో ఒకరికి అనుసంధానం ఉంటుంది. ఈ సందర్భంగా అతను చేసే సన్నివేశం, అతను ఇచ్చే యాక్టివిటీ, అతను చెప్పే విద్యా విధానం, ఆ అట్రాక్షన్ అంతా కూడా ఆ స్క్రీన్ మీద ఆ లైవ్ లో పంపించే స్క్రీన్ పిల్లవాడు అట్రాక్ట్ కావాలి. అట్రాక్ట్ అయితేనే ఆ యొక్క జూమ్ క్లాస్ గాని కాన్సంట్రేషన్ గా కూర్చొని వింటాడు, దాన్ని అనుసరిస్తాడు. అవును, అనుసరిస్తాడు. అనుసరించడం వల్ల ఏమైందంటే బెనిఫిట్ అవుతుంది, పిల్లవాడు నేర్చుకుంటున్నాడు. ఏదో తూతూ మంత్రంగా నేను ఈ ఛానల్ ద్వారా ఇచ్చిన, ఆ ఛానల్ ద్వారా ఇచ్చిన, సిటీ కేబుల్ పెట్టిన, ఇంకేదో కేబుల్ పెట్టిన అని కాదు అది. దాని వల్ల ఏమైపోతుందంటే డబ్బు వృధా అవుతుంది, టీచర్ సాలరీ వృధా అవుతుంది. అంటే ప్రభుత్వం కేవలం ఏదో నేను విద్యను పెట్టినా, ప్రవేశపెట్టినా, అంతర్జాతీయంలో పోయి చెప్పుకున్నాడు, టీవీలలో చెప్పుకున్నాడు, నేను ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు, ఇదంతా శుద్ధదండిగా. ఏం చేసినా పకడ్బందీగా. ఇప్పటికీ ఎస్సీఆర్టీ కూడా సిలబస్ ఎంత తగ్గించిన 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటే తీసుపడుతుంది. ఇలా 9th క్లాస్ లెసన్స్ మీరు చూడండి, ఇలా ఎస్సీఆర్టీ ఎగ్జాక్ట్లీ. సార్ శేఖర్రావు గారు, మనం సిలబస్ తగ్గింపు అనే విషయంపై కూడా మాట్లాడాలి, అది కూడా చర్చిద్దాం. 9th క్లాస్ లెసన్స్ 10th క్లాస్ ఉన్నాయి. ఇట్లా మీకు చెప్పేది ఇది కావాలి సబ్జెక్టు. 9th సిలబస్ 1-2 లెసన్స్ ఏం చేసినట్టే ఫిజిక్స్, సోషల్ తీసుకుపోయి 10th లో కూర్చుంటే పెట్టారు. మరి రేపు అవి 10th లో రాకుంటే ఎట్లా? అది కూడా మనతో పాటు ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ప్యానెల్లో మాట్లాడదాం, అది కూడా డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం అండి సార్. తిరుపతి నుంచి జయచంద్ర గారు ఏమనిపిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూస్తే కనుక దేశం మొత్తం ఆఫ్ కోర్స్ ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి పక్కనున్న షాప్కి వెళ్తేనే పేటిఎం చేస్తూ వాడికి ఆ 10 రూపాయలు ఇస్తున్నాం మనం షాప్ కీపర్కి, అంటే డిజిటల్ మోడ్లో వెళ్ళిపోతుంది దేశం మొత్తం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు విద్యారంగం కూడా కొత్త పుంతలు తొక్కడంలో తప్పే ఉంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడంలో తప్పే ఉందని వాదించే అంటే ఇలాంటి వాదన కూడా వస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా డిజిటల్ బోధన వైపు, ఆన్లైన్ క్లాసెస్ వైపు వెళ్ళడంలో ఎంతవరకు కరెక్ట్ ఉందనుకోవచ్చు అంటారు? ఏమనిపిస్తోంది? అది సాధ్యం అవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు సాధ్యం అవుతుందంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అటు తెలంగాణలో గానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో గానీ 2 రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది చదువుతున్నటువంటి వాళ్ళు వర్క్ షీట్ పెట్టుకొని తల్లిదండ్రులు వచ్చి నువ్వు ఏం ఎగ్జామ్ రాసినావు, నీకు ఎంతవరకు టీచర్స్ అర్థమయ్యే పద్ధతిలో పాఠాలు చెప్పినారు అని చెప్పిన విషయాన్ని పరిశీలన చేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వైపేమో ఉద్యోగాలకు పోయి అలిసిపోయి వచ్చిన తర్వాత నా కొడుకు ఏం చదువుతున్నాడో, నా కూతురు ఏం చదువుతుందో అని చెప్పని ఆలోచించే పరిస్థితి ఈ రోజు తల్లిదండ్రులకు ఉందా? రెండో విషయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెక్కాడితే దొక్కాడనటువంటి కార్మికులు కానీ జితేంద్ర గారు, అంటే ఖచ్చితంగా పిల్లలపై కొంత కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. అయితే నేను అనేది ఏంటంటే అట్లా సాధ్యం అవుతుందని ఈ వర్క్ షీట్ ఇప్పుడు నా తల్లిదండ్రులకు చదువు రాని తర్వాత నువ్వు ఏం చదువుతున్నావు అని చెప్పని ఆలోచించే పరిస్థితి నాకుందా?
Okay. లేకపోతే అట్లా ఆలోచించే స్థితిలో కలిగినటువంటి పరిస్థితి ఏమన్నా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉందా అని చెప్పిన అనేది ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ దీని మీద ఒక్క విషయం రమణ గారు, చిన్న బ్రేక్ రమణ గారు, రాష్ట్రంలో ఒక్క నిమిషం సార్ రవికిరణ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, జయచంద్ర గారు చెప్పాక మీరు మాట్లాడదురు. ఒక్క సెకండ్ జయచంద్ర గారు చెప్పండి. కేరళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎవరైతే టీవీలు లేకుండా ఉంటాయో, ఎవరైతే సెల్ ఫోన్స్ లేకుండా ఉంటారో పూర్తి గ్రామీణ ప్రాంతాలకు అన్నిటికీ కూడా అక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రతి ఇంటికి ఒక కలర్ టీవీని కొనిచ్చడం అనేది జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతాల్లోన, గిరిజన ప్రాంతాల్లో అక్కడ ఎవరెవరికైతే డిస్క్ రాకుండా ఉంటుందో ఆన్లైన్ Yes, sir. 100% literacy state దాంట్లో అందించడం అనేది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో గానీ, గిరిజన తాండాల్లో గానీ, లేకపోతే దళితుల పేటల్లో గానీ ఎంతమంది టీవీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం exactly, sir. దగ్గర ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల డబ్బులను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్ విద్యారంగానికి సంబంధించినటువంటిది కానీ, లేకపోతే ఇంకో విద్యారంగానికి సంబంధించింది కానీ డబ్బులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అట్లాంటప్పుడు అట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఇప్పుడు టౌన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఏదో నెట్ ఉంటుంది, లేకపోతే ఆ టీవీలో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అందుకే ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ఇట్లాంటి ఆన్లైన్ విద్యా విధానం పెట్టిన తర్వాత వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో, కావాల్సినటువంటి టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్లు కానీ, లేకపోతే ఇంకా డిజిటల్ సంబంధించినటువంటి ఏవైతే తక్కువ రేటుకు వస్తాయో ప్రభుత్వంతో ఆలోచన చేసుకుని ఆ ప్రాంతాలకు కనుక ఇవ్వగలిగితే మీరు చెప్పే ఆన్లైన్ విద్యా విధానం సక్సెస్ అవుతుంది. అండ్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు వాళ్ళ పిల్లల చదువు ద్వారా. ఈరోజు 90% మంది మీరు ఆలోచన చేసింది ఏంటంటే బిలో పవర్టీ ఉన్నటువంటి వాళ్ళు 80% మంది పైచిలకు ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంది గ్రామీణ ప్రాంతాలు ఈ రోజు కూడా ఓకే జయచంద్ర గారు, ఓకే ఆ రకమైనటువంటి దృష్టి ఆలోచించాలని చెప్పిన విజ్ఞప్తి. మాట్లాడదాం ఇంకా చర్చిద్దాం అండి. ఓకే సార్, సతీష్ గారు, ప్రెజెంట్ ఉన్న కండిషన్లో ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు 1.5 గంటల పాటు, 6 నుంచి 8వ తరగతి వరకు 2 గంటల పాఠాలు, 9 నుంచి 12 తరగతులకు 3 గంటలు మాత్రమే అని చెప్పేసి ఒక పర్టికులర్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఓకే, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ చూస్తే కనుక మనం జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో అంటే ఇప్పుడు ప్రీ స్కూల్ విద్యార్థులకు అయితే 45 నిమిషాలే అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ 30 నిమిషాలు ఒక్కో పీరియడ్ అంటున్నారు. బట్ అంటే ఒక చిన్నపాటి తేడా ఉంది, కానీ స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలో స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అని చెప్పేసి కూడా వదిలేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ షెడ్యూల్ చూస్తే కనుక ఏమనిపిస్తోంది? ఈ ప్రకారం వెళితే పర్వాలేదంటారా? పిల్లలు నేర్చుకోగలరా? అంటే ఎక్కడైతే పిల్లలు బిలో ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క మానసిక స్థితిని పరిగణలోకి తీసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క లిబర్టీకి ఆ యొక్క స్వేచ్ఛని ఇవ్వడం అనేది జరిగింది. చిన్న పిల్లలకు 45 నిమిషాలు కనుక ఆన్లైన్ క్లాసులు వింటే వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ 2 తరగతులే వారికి వినే విధంగా మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేయండి అని చెప్పి స్పష్టమైనటువంటి నిర్దేశాలు ప్రభుత్వము పాఠశాలలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి డైలీ 4 తరగతులు మాత్రమే మీరు డైలీ చెప్పాలి అని స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు రేపు సెప్టెంబర్ 1 నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ త్వరితగతిన మిగతా కళాశాలన్నీ కార్పొరేట్ కళాశాలని కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. సో ఎందుకనంటే ఇందాక సార్ చెప్పినట్టుగా పిల్లల్ని సబ్జెక్ట్లో టచ్లో ఉండేట్టుగా చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకనంటే వదిలేయకుండా సబ్జెక్టు టచ్ లో ఉండాలి. ఇందాక మిగతా రవికిరణ్ గారు కానీ మిగతా వాళ్ళు చెప్పినట్టుగా, పెద్దలందరూ చెప్పినట్టుగా లైఫ్ తో పాటుగా చదువు అనేది కూడా చాలా ముఖ్యం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే 2020-21 అకాడమిక్ ఇయర్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భం ఇది. మనం గతంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చవి చూడలేదు, భవిష్యత్తులో కూడా ఆలోచించకూడదు, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకూడదు ఇలాంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక ఊహించినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి? ఇందాక తిరుపతి నుంచి చెప్పినటువంటి మిత్రుడు చెప్పినట్టుగా, ఇదంతా జయచంద్ర గారు చెప్పినట్టు కూడా ఇదంతా కూడా ఆలోచించినటువంటి విషయం. ఎందుకంటే అటు ఉమ్మడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కుటుంబాలలో ఇప్పటికి కూడా టీవీ లేనటువంటి పరిస్థితి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే మనం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది అందరికీ అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకనంటే గ్రామీణ వాతావరణంలో ఒక ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో 3 టీవీలు పెట్టలేని పరిస్థితి. ప్రాథమికంగా ఒక ఇంట్లో 1 టీవీ లేని పరిస్థితి ఉంది.
4 స్మార్ట్ ఫోన్లు పెట్టే పరిస్థితి అసలే లేదు. స్మార్ట్ ఫోన్ లేని ఇండ్లు ఉన్నాయి. అవును, ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ కంటే ముందు వాటికి ఆ ప్రాథమికమైనటువంటి అవసరాలను కల్పించబడిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి ఏవైతే నెసరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాథమికంగా అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకొని వాటిని కల్పించబడినటువంటి బాధ్యత ఇద్దరిపైన ఉంది, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల. డెఫినెట్లీ అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలపై వదిలిపెట్టింది చాలా విషయాల వరకు కూడా. ఆఫ్ కోర్స్ గైడ్ లైన్స్ విడుదల చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి నిర్ణయం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి కూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు టెలికాం సర్వీసెస్ ఉన్నాయి, రాష్ట్ర పరిధిలో లేవు, అది కేంద్ర పరిధిలో ఉన్నాయి. కాబట్టి నెట్ కానీ టెలికాం సర్వీసెస్ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వము మార్గదర్శకాలు ఇవ్వాలి, స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలి. అలాగని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేసుకోండి అని అంటే చేయలేని పరిస్థితి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి కదా, వాళ్ళ పరిధిలో లేనటువంటి పవర్స్ కదా అవి. కాబట్టి ఈ టైం టేబుల్స్ కానీ టీచర్స్ ట్రైనింగ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ స్కూల్ టీచర్స్ కానీ అందరికి కూడా ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నాయి. ఇందాక మన వరంగల్ మిత్రుడు చెప్పినట్టుగా రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్జిఓ ఆర్గనైజ్ చాలా మంది ముందుకు వచ్చి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు ఆన్లైన్ విధానం. వాళ్ళంతా కూడా సక్సెస్ అయ్యారండి. చాలా మంది తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ టీచర్స్ అందరు కూడా ఒక 10 days ట్రైనింగ్ క్యాంప్ పెట్టారు. ఎందుకనంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి టీచర్లందరినీ తీసుకొని వీళ్ళందరూ మీరు ఈ విధంగా చెప్పండి, మా ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి వారందరం కూడా మేము కూడా మా టీచర్లందరూ కూడా ఈ విధంగా చెప్పాలని చెప్పి మేము ట్రైనింగ్ ఇచ్చాం. ప్రైవేట్ రంగంలో ఈ విధంగా చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కమిషనర్ గారు కూడా అందరికీ విద్యాశాఖ మంత్రి గారు కల్పించుకొని వారికి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా వారికి ట్రైనింగ్ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడికక్కడ అందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చేయడం జరుగుతుంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కూడా వాటికి ప్రత్యామ్నాయం ఏమి చేస్తున్నామో వాటి సౌకర్యాలు కూడా కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అది నామమాత్రంగా చేయడానికి అనౌన్స్ చేసినట్టుగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే టైం ఫ్యాక్ట్ ఏవైతే ఉందో ఖచ్చితంగా పిల్లల యొక్క మానసిక స్థైర్యానికి, వారి యొక్క ఏజ్ ఫ్యాక్ట్కి, వారి యొక్క క్లాసులు మానసికమైనటువంటి నిపుణుల చేత నిష్ణాతుల చేత నిర్ణయం చేసిన తర్వాతనే అది నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సబ్జెక్టుకు దూరం కాకుండా వాళ్ళు సబ్జెక్టు టచ్లో ఉంచుతూ ఉండాలి పిల్లలకి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ ఉండే ఏజ్ కాబట్టి వాళ్ళని ఆడుతూ పాడుతూ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యతగా ఒక పేరెంట్గా మన అందరి మీద బాధ్యత ఉంటుంది. విద్యకు దూరం కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక టీచర్గా మన మీద ఉంటుంది, తల్లిదండ్రులు కూడా మన మీద ఉంటుంది. కాబట్టి వాటిని దగ్గర ఉండి కూడా చూసుకోవాలి. ఇంకోటి పేరెంట్స్గా ఒక టీచర్గా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పిల్లోనికి ఫోన్ ఇచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్లో రకరకాల సైట్ల ద్వారా రకరకాల డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం అందరం కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఒకరి గురించి స్పెసిఫై చేయడం అని కాదు మన ఉద్దేశం. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచన చేయాలి. మీ పిల్లలు ఇంటర్నెట్లో క్లాస్ వింటున్నప్పుడు, ఆన్లైన్లో క్లాస్ వింటున్నప్పుడు దయచేసి మన పిల్లల్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఏ క్లాస్ అయినా కానీ దయచేసి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా సందర్భాల్లో పిల్లలు డైవర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. మన పిల్లలు డైవర్ట్ కారు, కానీ ఏదైనా సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన పిల్లల్ని మనం ఎప్పుడు లైజనింగ్ చేయడం మన ప్రాథమిక బాధ్యత, కానీ మనం అందరం కూడా ఆలోచించాలి. సార్ రమేష్ గారు, ఇప్పుడున్న సందర్భంలో చూస్తే ఖచ్చితంగా సిలబస్కి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం 30% సిలబస్ తగ్గిద్దామని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో ఉంది, ఒక ప్రకటన కూడా చేశారు. అండ్ డెఫినెట్లీ సార్, అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఇప్పుడు ఈ కుదించిన రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు చెప్పబోయేటువంటి సిలబస్ పిల్లల మేధాశక్తికి కానీ వాళ్ళు నేర్చుకునే తత్వానికి కానీ ఎంతవరకు యాప్ట్ అవుతుంది అనుకోవచ్చు అంటారు? సిలబస్కి సంబంధించి ఏం చెప్తారు ఒక ఎక్స్పర్ట్గా మీరు? సిలబస్ అనేది ఒక శాస్త్రీయమైన కార్యక్రమం. ఏదో టైం లేదు కదా అని మనం ఒక 9వ తరగతిలో ఒక 3 పాఠాలు లాస్ట్ తీసేసాం అనుకోండి, నెక్స్ట్ ఈ పిల్లవాడు 10వ తరగతికి ఇదే పుస్తకం చదవాలంటే ఆ 3 పాఠాలు మిస్ అయిపోయి అక్కడ కంటిన్యూటీ రాదు. దాన్ని ఏదో 30% తగ్గించేయాలి అన్నప్పుడు దానికి చాలా ఒక శాస్త్రీయమైన ఎక్సర్సైజ్ జరగాలి. ఏది తగ్గియాలి, ఏది రిపీట్ అయింది, 8వ తరగతిలో చదివిన పాఠమే మళ్ళీ ఇక్కడ ఏం చదివాడు,
లేకపోతే అక్కడ ఎంత మిస్ అవుతున్నాడు అనేది మొత్తం మనం కూలంకుషంగా పరిశీలించి దానికి ఏది తగ్గించాలి, దీన్ని తగ్గించడం వల్ల నెక్స్ట్ క్లాస్, ఎందుకంటే 9వ తరగతి అనేది 8 చదివిన తర్వాత వస్తుంది, రేపు 10కి చదవటానికి ముందు ఉంటుంది. కాబట్టి అక్కడ దానికి ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా తగ్గించడం ఒక మార్గం. ఈవెన్ ఇఫ్ కనెక్టెడ్ లెసన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బేసిక్స్ ఒక టాపిక్ ఇక్కడే మొదలు పెట్టారు అనుకోండి, ఇది చెప్పకుండా రేపు 10వ తరగతిలో వాడికి అర్థం కాదు. ఇది అంత తేలికైంది. వారు ఒక ముఖ్యమంత్రిగానో లేకపోతే ఒక విద్యాశాఖ మంత్రిగానో ఒక 20% తగ్గించేయండి అన్నట్టు చాలా తేలిక. కానీ ఈ అకాడమిషియన్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ అది జరగాలి. జరగకుండా ఏదో లాస్ట్ జనరల్ గా నాకు తెలిసిన మట్టికి ఆ లాస్ట్ 3 పాఠాలు తీసేయండి అంటారు. లాస్ట్ తీసేయటం అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది, దానికి జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది తీసేయడం వల్ల కలిగే లాభం కంటే. ఇది ఒకటి. రెండోది కూడా ఇప్పుడు మామూలుగా మనం ఫార్మల్ సిస్టంలో ఏ విధంగా అయితే బోధిస్తామో, ఇప్పుడు ఇంతకుముందు నేను అందరి విన్నప్పుడు ఏంటంటే సమాజంలో అనేక వేరియేషన్స్ ఉన్నాయి. కొందరు టీవీలో మీరు ఒక మాట ఇందాక అంటున్నారు, అర్బన్ స్టూడెంట్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, వాడికి ల్యాప్టాప్ ఉండొచ్చు, ట్యాబ్ ఉండొచ్చు, ఇంటర్నెట్ ఉండొచ్చు. కానీ వాడికి బయటికి వెళ్తానికి లేదు, వాడికి ఫిజికల్ డెవలప్మెంట్కి సోషల్ డెవలప్మెంట్కి అవకాశం లేదు, వాడి ఇంట్లోంచి బయటికి రాలేడు. అదే ఊర్లో విద్యార్థికి ల్యాప్టాప్ లేకపోవచ్చు, కానీ వాడి ఇంటి జాగాలు ఆడుకోవడానికి సరి అయిన వసతులు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్రీగా ఆడుకోవడానికి ఉంటాయి. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అదే ఇక్కడ ఈ కరిక్యులంకి వచ్చేటప్పటికి మనము ఈ బోధించేటప్పుడు కూడా తీసివేయటానికంటే ముందు ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. తీసివేయటానికంటే కూడా ఇప్పుడు మీరు తరగతి గదిలో బోధించేటప్పుడు ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్గా సందర్భమైన విషయం, అసందర్భమైన విషయం కూడా ఉపాధ్యాయుడు ఒక్కోసారి కాంటెక్స్ట్ని బట్టి మాట్లాడటం జరుగుద్ది. ఎప్పుడైతే ఆన్లైన్ లెసన్లో మనకు చాలా సమయం కొన్ని రోజులు పోయినప్పటికీ అక్కడ హిట్ ఎట్ ది ప్రాబ్లం అన్నట్టుగా చెప్పాలి. అంటే వేరే విషయాలు కాసేపు మనం సారు మామూలుగా బడి చెప్పాడు, అడే ఇవాళ బస్సు లేట్ అయిందిరా, బస్సులో అట్లా అయిందిరా ఇట్లా అయిందిరా, ఇది ఒక అరగంట పోతుంది. జనరల్గా మనం ఏ లెక్చర్ ఇచ్చేటప్పుడైనా పాఠం చెప్పేటప్పుడు అటువంటివన్నీ ఇక్కడ సెన్సార్ అవ్వబడతాయి, కట్ అయిపోతాయి. డైరెక్ట్ విషయాలు చెప్పేటట్లు ఉండాలి నెంబర్ 1. దాంతో ఏమవుద్దంటే తక్కువ సమయంలో అయినా మనం కొంచెం ఎక్కువ కాంటెంట్ బోధించడానికి ఒకటి ఉంటుంది. రెండోది, మనం ఇప్పుడు ఇంతవరకు మీరు మాట్లాడిన విషయాలన్నీ కూడా స్టేజ్ స్పెసిఫిక్, అంటే ప్రైమరీ లెవెల్లో ఏమిటి, సెకండరీ లెవెల్లో ఏమిటి, సీనియర్ సెకండరీ లెవెల్లో ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్లో ఏమిటి అనేది ఆలోచించాలి. అందరికీ ఒకటే మాత్ర ఇస్తే అది సాధ్యం కాదు, కట్టకూడదు. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలకి 1 నుంచి 4 తరగతులు వాడు ఏదో మిస్ అయిపోతాడు ఏదో అని కాదు. ఇంకొకటి కూడా ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు చిన్నప్పుడు అందరికీ టీవీలు ఉండే కాదు, మా అప్పుడు కూడా ఎవరి దగ్గర టీవీ ఉంటే కూర్చుని వాళ్ళు దే యూస్ టు అకామిడేట్. ఇప్పుడు ఎవరి కాడు టీవీ దగ్గరకు ఇంకోటి రావడానికి ఇష్టపడతలేదు. ఆ యొక్క యాక్సెప్టబిలిటీ ఉంటే పక్క పిల్లవాడికి లేదు, టీవీ లేదు, ఉన్నవాడు తీసుకోవాలి నెంబర్ 1. రెండోది, ప్రతి ఊర్లో కూడా చదువు రాని వాళ్ళు అందరు మా పేరెంట్స్ చదువు రాలేదు కాబట్టి దేశం అంతా చదువు రాదు అనుకుంటే కరెక్ట్ కాదు. పక్కన చదువుకున్న వాలంటీర్స్ ఉంటారు, చదువుకున్న వీళ్ళు వేరే పక్కన ఉద్యోగం చేయని విద్యార్థులు ఉంటారు, రకరకాల ఇప్పుడు కాలేజీడు కూడా కాలేజీకి వెళ్ళట్లా. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని పక్కన BA చదివే పిల్లోడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాడు అటువంటి పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి, ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి, లేకపోతే టీవీ వసతులు లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లవాడికి వీడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆల్టర్నేటివ్ మెజర్స్ అనేవి కొంతవరకు సక్సెస్ అవుతాయి. కానీ ఆ తల్లిదండ్రుల బాధ్యత అంటే వాడికి అసలే చదువు రాదండి, ఇక బాధ్యత ఎక్కడ, వాడికి టీవీ లేదంటే వాడికి ఏ బాధ్యత, పల్లెటూళ్ళలో తెల్లారులు పొలానికి పోయేవాడు బాధ్యత. కాబట్టి ఇప్పుడు విలేజ్లో ఉన్న అందుకనే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ చాలా సంక్లిష్టమైన వ్యవస్థ కాబట్టి ప్రతివాడు దీనిని కొంతవరకు సహాయం అందిస్తేనే దీనిని కొంతవరకు మనం అతి నష్టం జరగకుండా కాపాడగలుగుతాం. కానీ ఏదో పేరెంట్స్దే బాధ్యత, ఆ పిల్లవాడిదే బాధ్యత, ఆ ఎకనామిక్గా కష్టాల్లో ఉన్నోడు వాడు కర్మవాడు అనుభవించండి అంటే మనం అందరికీ ఒక రకమైన ఈక్వాలిటీ తేలేము. కాబట్టి దీనిని అందరూ కలవాలి.
ఉన్న ఏదంటారు వినోబా అంటాడు, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎక్సెస్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్ అంటాడు. నీ దగ్గర ఏది ఉందో అది పక్కవాడికి అవును. పంచండి అంటాడు. పంచండి అంటే భూమి పంచమని ఇంకోటని కాదు. నేను నాకు చదువచ్చు, లేకపోతే నాకు టీవీ ఉంది, విజ్ఞానాన్ని పంచమని. లేకపోతే నా దగ్గర సమయం ఉంది, నా దగ్గర సమయం ఉంది, చాలా మంచి మాట నిజంగా అది సార్. మనం Really. పక్కవాడికి కూడా ఇచ్చేయగలిగే పైగా మరో విషయం కూడా ఏమిటంటే మనం ఎక్కువగా చెప్పడం వల్ల మనకు కూడా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అది ఒక ఔన్నత్యం వస్తది. అలా అయితేనే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం పైకి రాగలుగుతాం. కానీ ఎవరి మానాన్ని వాడిని వదిలిపెడితే అది ఇంకా సమాజంలో ఇంకా డివైడ్ ఎక్కువ సో అవుతుంది. అంటే సిలబస్ తగ్గించడం అనేది కూడా కొంతవరకు విద్యార్థికి నష్టం కలిగించే అంశమే. అది ఇప్పుడు పాండమికే నష్టం జరిగిస్తుంది. దాని అందులో గురించి ఎందుకు ఏదో తీసేయటం అనేది అన్సైంటిఫిక్ గా కాకుండా ఒక పద్ధతి ప్రకారం. Yes, sir. Yes, sir. రెండోది ఎంతవరకు తీయాలో 30% అనేది ఒక బెంచ్ మార్క్ కాదు. 10%, 20%, లేకపోతే ఏమిటి అనేది ఒక ఆలోచన ఉండాలి. మూడోది ఉన్నదాన్ని కూడా ఇప్పుడు సమయాన్ని మనం ఆ విధంగా మనం ఉపయోగించుకొని ఉన్న సమయాన్ని ప్రతి ఉపాధ్యాయుడు దానికి సన్నిధుడై ఉండి తక్కువ సమయంలో కూడా చెప్పగలిగినప్పుడు మనం తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంచి మాట సార్, క్లుప్తంగా చెప్పండి. ఏదైతే సిలబస్ గురించి ఎగ్జాక్ట్లీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారము జాతీయ స్థాయి పరీక్షలకు ఏదైతే అర్హత పొందడానికి అవసరం ఉంటుందో వాటి ప్రకారంగా ఎన్సీఆర్టీ సిలబస్కు అనుగుణంగా మాత్రమే ఏ రాష్ట్రాల్లో అయినా దాన్ని బేస్ చేసుకొని మాత్రమే సిలబస్ రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేగాని ఇండివిజువల్గా సిలబస్ రూపొందిస్తే రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా జరిగే అర్హత పరీక్షలకు నష్టపోయే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎగ్జాక్ట్లీ నిష్ణాతులు ఎప్పుడైనా కానీ దాన్ని బేస్ చేసుకొని రూపొందించే అవకాశం ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా హరీబరీనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండకూడదు. ఎక్కడ కూడా తల్లిదండ్రులు తొందరపడ. షూర్ సార్, షూర్. శ్రీనివాసరావు గారు, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. శ్రీనివాసరావు గారు, అంటే సిలబస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సిలబస్ తగ్గించడం అనేది ఎంతవరకు ఉపయుక్తం అండ్ సిలబస్ తగ్గించడం వల్ల నష్టపోయేది ఎంతవరకు ఉంటుంది? సార్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి విషయాలతో మాట్లాడుకుంటూ ఇప్పుడు యాక్చువల్గా సిలబస్ అనేది బేస్డ్ ఆన్ టీచింగ్ అవర్స్. సిలబస్ కంప్లీషన్ అనేది బేస్డ్ ఆన్ టీచింగ్ అవర్స్, అంతే కదా సార్? ఒక లెసన్ నేను ఒక లెసన్ టేకప్ చేస్తే ఒక 7 hours, 1 week ఆ సబ్జెక్ట్లో 7 hours కంప్లీట్ చేయాలని తీసుకున్నాను అనుకోండి. ఆ టైము మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు అసలు పాసిబిలిటీ అనేది ఎంతవరకు ఉంది? మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నటువంటి ల్యాకింగ్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఏంటి అంటే, సారు ఇందాక చెప్పారు కేరళలో పంచిపెట్టారు అని. అలానే ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, మన భారతదేశంలో ఉన్న సర్కమ్స్టెన్సెస్లో ప్రతి ప్రభుత్వము కూడా ల్యాకింగ్ ఎక్కడ ఉన్నదనేది కనిపెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే వరకు మనం ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా అది సక్సెస్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే, స్మార్ట్ ఫోన్ అంటున్నారు. పిల్లవాడు స్మార్ట్ ఫోన్లో ఎన్ని గంటలు పాఠాలు చూడగలుగుతాడు? 1 hour చూస్తే వాడి కంటి మీద ఎంత దెబ్బ పడుతుంది? ప్లస్ ఆ పేరెంట్కి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఎంతవరకు ఆ నెట్ బేర్ చేయగలుగుతాడు? అవన్నీ దృష్టిలో పెట్టుకుని మెయిన్గా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ క్లాసెస్కి పాసిబిలిటీ లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ జరిగేటందుకు మీరు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. కాబట్టి కంపల్సరీ ఒక ట్యాబ్ అయినా సరే, కనీసం ఒక ట్యాబ్, ప్రతి పిల్లవాడికి ఒక ట్యాబ్ నెట్ సౌకర్యం అనేది గవర్నమెంట్ కల్పిస్తే అక్కడ నుంచి, నేను మరలా చెప్తున్నాను, ఇది ఒక స్టేట్ వైడ్ పాలసీగా కాకుండా స్కూల్ బేస్డ్ పాలసీగా టేకప్ చేస్తే గ్యారంటీగా ఆన్లైన్ క్లాసెస్ సక్సెస్ అవుతాయి. రెండోది సిలబస్ అంటున్నారు. మనము ఉన్న అవర్స్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఏది సెకండరీ, ఏది నామినల్, దాన్ని గ్రేడింగ్ చేసుకోవాల్సినటువంటి ప్రొవిజను మీరు టీచర్కి వదిలిపెడితే
ఆయన చేయగలుగుతాడు గ్యారంటీగా. ఈ రోజున ప్రతి టీచరు కూడా నా పిల్లవాడు అన్నిట్లో మెరుగ్గా ఉండాలి, నా దగ్గర చదువుకున్నవాడు ఒక స్టేజ్కి ఎదగాలి అనేటటువంటి యాంబిషన్తోనే ప్రతి టీచరు పనిచేస్తున్నాడు. వాళ్ళ దాంట్లో ఎటువంటి డోకా లేదు. టీచర్లు చెప్పేటటువంటి విషయం గ్రాస్ప్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను ఒక రోజు సిటీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కండక్టర్ టికెట్లన్నీ కొట్టుకుని వచ్చేస్తూ ఎస్ఆర్ నోట్ చేసుకుని నాకు నమస్కారం పెట్టి సార్ వచ్చి కూర్చోండి అని ఆయన లేచి నుంచున్నాడండి. నేను కూర్చుంటూ ఒక థ్యాంక్స్ అని కూర్చున్నాను. ఆయన పనావ చేసుకుని వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ నన్ను గుర్తుపట్టారా సార్, ఫలానా సంవత్సరం మీ దగ్గర చదువుకున్నాను సార్ అన్నాడు. టీచర్కి తృప్తి కలిగించేటటువంటి విషయాల్లో మొట్టమొదటి విషయం ఇలాంటిదండి. విద్యార్థి డెఫినెట్లీ సార్ సార్ శ్రీనివాస్ తన నుంచి జ్ఞానం గ్రహించి ఒక మంచి ఉన్నత స్థానం పొందినప్పుడు అతన్ని మనం ఐడెంటిఫై చేస్తే డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ. అంటే శ్రీనివాసరావు గారు ఒక క్వశ్చన్ ఏమిటంటే, అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో పాండమిక్ సిచ్యువేషన్ లో అంత సిలబస్ కవర్ చేయడం అనేది సాధ్యమేనా, సాధ్యం కాదా అనేది ఒక ప్రధానమైన పరిస్థితిలో కాదు సార్, ఎట్టి పరిస్థితిలోనూ కాదు. సో అంటే సిలబస్ ఎంత తగ్గించాలి? తగ్గించడం అనేది అది బెంచ్ మార్క్ కాదు సార్. అది తగ్గించడం అనేది బెంచ్ మార్క్ కాదు. ఇందాక సార్ చెప్పినట్లు 10%, 20%, 30% అనేది బెంచ్ మార్క్ కాదు. అది నిపుణులు కూర్చుని డిసైడ్ చేసి ఎగ్జాక్ట్లీ ఏ స్టేజ్ లో 1 to 5th క్లాస్ ఉంది, వీడికి ఏం కావాలి సార్? మెయిన్ LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 వస్తే ఆటోమేటిక్ గా చదవటం వస్తే వీడు ఈ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఉపయోగపడతాడు. కాబట్టి 1 to 5th అనేది అసలు సిలబస్ తో కంపేర్ చేయడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి సబ్జెక్ట్. డెఫినెట్లీ సార్, మీరు చెప్పినట్టుగా ఉపాధ్యాయ వృత్తి అనేది నిజంగా చాలా గౌరవప్రదమైన, చాలా నిజంగా ఎంతో ఆచరించగలిగినటువంటి విధానం. అది నిజంగా రియల్లీ గ్రేట్ సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్. అండ్ సిలబస్ గురించి మీ వెర్షన్ కూడా కరెక్ట్ అనిపిస్తోంది. అండ్ ప్రతాప్ గారు, అంటే టోటల్గా ఇప్పుడున్న కండిషన్లో చూస్తే కనుక వైజాగ్ నుంచి లైవ్లో ఉన్నారు ప్రతాప్ గారు. ప్రతాప్ గారు, ఏమనిపిస్తోంది ప్రజెంట్ ఉన్న కండిషన్లో సిలబస్కి సంబంధించి మాట్లాడుకుంటే? ఈ సిలబస్ను తగ్గించడం కానీ, అంటే ప్రజెంట్ ఉన్న ఆన్లైన్ కండిషన్లో ఆన్లైన్ క్లాసెస్, డిజిటల్ క్లాసెస్కి సంబంధించి సిలబస్ అంతా కంప్లీట్ చేయడం అనేది అసాధ్యమైన పని. అది మామూలు మనుషులు ఎవరైనా సరే చెప్తారు ఆ విషయాన్ని. బట్ దాన్ని తగ్గించడం కానీ, దాన్ని కుదించి చెప్పడం కానీ, ఇలాంటి వాటి గురించి ఏం చెప్తారు? సార్ ఒక్క నిమిషం ప్రతాప్ గారు, మీ ఆడియో రావటం లేదు. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. ప్రస్తుతానికి మనతో పాటు పోలా జనార్దన్ గారు ఉన్నారు, టెలిఫోన్ లైన్లో ఫోన్ ఇన్లో ఉన్నారు, టీజేఎస్ నుంచి. జనార్దన్ గారు, ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఆన్లైన్ క్లాసెసా లేకపోతే ఆఫ్లైనా? ఆఫ్లైన్ అంటే స్కూళ్ళకి, బళ్ళకి వెళ్ళేది ఎప్పుడు పిల్లలు, కాలేజీలకు వెళ్ళేది ఎప్పుడు అనేది ఒక పెద్ద చాలా $1000 ప్రశ్నలా మిగిలిపోతోంది. మరి ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ ఎంతవరకు యాప్ట్ చేసుకుంటున్నారు పిల్లలు, అలాగే యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారా, మొత్తం అంతా కూడా వివరించగలుగుతున్నారా? ఇవన్నీ కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. యాజ్ వెల్ యాజ్ సిలబస్ గురించి కూడా ఏమనిపిస్తోంది, ఏం చెప్తారు సార్? ఒక్క మాట సార్. నమస్కారం సార్, మొట్టమొదటి అందరికీ చెప్పండి, పర్వాలేదు. నేను HMTV డిస్కషన్ మొదటి నుంచి కూడా వింటున్నా. పెద్దలు ప్రొఫెసర్ రమేష్ సార్ అక్కడ ఉన్నారు, గంట రమేష్ గారు, ప్రముఖ విద్యావేత్త. విద్యారంగానికి సంబంధించిన విషయంలో సిలబస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఒక ప్రధానమైన చర్చ అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో కోటారి కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా విద్య అందరికీ సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా విద్య అనేక అసమానతలతో కొనసాగుతూ వస్తున్నది. నిజానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులక పేరెంట్స్ అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా మంది విద్యార్థులు స్కూలు పోతే తప్ప చదువుకునే పరిస్థితి లేనటువంటి ఈ కాలంలో, కనీస విద్యను పొందలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఈ కాలంలో ఆన్లైన్ విద్య అనేది ఏ మేరకు సాధ్యమవుతుంది? మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేటగిరికల్ గా ఆ సోషల్ కాంపోజిషన్ లో భాగంగా మనం చూడాల్సి ఉంటుంది. అర్బన్ ఏరియాలో మరీ పర్టికులర్ గా సంపన్న కుటుంబాలకు సంబంధించిన విషయంలో అన్ని రకాల వస్తువులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని అందుకోగలుగుతారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో
కనీస నెట్వర్క్ లేనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వము వాళ్ళకి ఎట్లా బాధ్యత వహిస్తాడు? తల్లిదండ్రులకు చదువు రాదు, విద్యార్థులకు నెట్వర్క్ అందుబాటులో లేదు, టవర్స్ లేవు, వాళ్ళకి మొబైల్స్ లేవు, టీవీలు లేవు, ఏం లేనటువంటి కనీస సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడే సందర్భంలో ఒక ఊరికి వచ్చిన నెట్వర్క్ సరిగా లేక బయటకు వచ్చి మాట్లాడుతున్నా, టీవీ దగ్గర బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఓకే, చాలా చోట్ల అదే సిచ్యువేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎట్లా సాధ్యమవుతుంది ప్రాక్టికల్ గా మనం ఆలోచించాలి. ఓకే, రెండవది సిలబస్ ను అందరికి సమాన స్థాయిలో అందించడం సాధ్యమవుతుందా? ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలలో అనేక రకాల అసమానతలతో విద్య కొనసాగుతున్నది. అవును, ఇప్పుడు ఆన్లైన్ అనే పేరుతోని ఆ విద్యను మరింత అసమానత్వంలోకి నెట్టివేస్తే రేపటి సమాజంలో ఈ విద్యార్థులు సమాన స్థాయిలో సమాన అవకాశాలు పొందే అవకాశం ఉంటుందా? జనార్దన్ గారు, ఆన్లైన్ విద్య అనేది అసమానత్వాన్ని ప్రేరేపించేలా ఉందనుకోవచ్చా? విద్యార్థులు ఒక జనరేషన్ గ్యాప్ అయితే లేదా ఇయర్ గ్యాప్ అవుతుంది. అనేక రకాల అసమానతలతో కొనసాగుతున్నటువంటి ఈ విద్యా విధానానికి సమాన విద్య సరైన పరిష్కారం అని చెప్పి కోటారి కమిషన్ ఎప్పుడు 66లో రికమెండ్ చేసింది. అవును, ఆ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఏమాత్రం అవగాహన లేనటువంటి ఒక విధానాన్ని అమలు చేయడం వల్ల ఇక్కడ విద్యార్థి లోకం అంతా కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటే దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, దాన్ని పరిశీలించకుండా మిగతా అంశాల జోలికి మనం పోతే అది సరైన పరిష్కారం కాదని నేను మిగతా అంశాల జోలికి వెళ్ళడం వేస్ట్ అంటారు. ఇప్పుడున్నటువంటి విద్యార్థులలో మెజారిటీ విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుబాటులో లేదు. మొబైల్స్ లేవు, స్మార్ట్ ఫోన్ లేవు, నెట్వర్క్ లేదు, వాళ్ళకి పేయింగ్ కెపాసిటీ లేదు, ఆ కల్చర్ లేదు. ఎడ్యుకేషన్ అంటే మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది విద్యార్థుల సైకాలజీ తెలుసుకోవాలి, విద్యార్థుల అటిట్యూడ్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఫిజికల్ గా వాళ్ళని కళ్ళ ముందు కూర్చోబెట్టుకొని చెప్పినప్పుడు వాళ్ళకి సాధ్యమైతే. జనార్దన్ గారు క్లుప్తంగా సూటిగా ఒక్క ముక్క చెప్పండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఆన్లైన్ విద్యా విధానం అనేది వేస్ట్ అంటారు మీరు? ఓకే, కాల్ కట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ జనార్దన్ గారు, మీ వెర్షన్ వినిపించినందుకు. సరే, ప్రతాప్ గారు, ప్రజెంట్ ఉన్న కండిషన్లో సిలబస్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సిలబస్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ప్రజెంట్ కండిషన్లో మరి సిలబస్ తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఒక వన్ ఇయర్ కోర్సు సిలబస్ని మనం ఒక 2 monthsలో 3 monthsలో లేదా 4 monthsలో చెప్పాలి అంటే అంత సిలబస్ చెప్పడం అనేది సాధ్యం కాదు. ఒక చెప్పే అవకాశం ఉపాధ్యాయునికి ఉన్నా మరి అది తీసుకునే అవకాశం ఎంత మాత్రం విద్యార్థి ఉండదండి. ఇలాంటి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో ఆన్లైన్ క్లాస్ జరుగుతాయా లేదంటే రెగ్యులర్ క్లాస్ జరుగుతాయా అనేది ఇంకా మనం నిర్ణయించలేమండి. సో అలాంటి పరిస్థితుల్లో మరి శాస్త్రీయంగా, మరి మిగతా పెద్దలు చెప్పినట్టే శాస్త్రీయంగా ఒక పద్ధతిగా ఆలోచించి కంటిన్యూస్ లేదా కనెక్టివిటీ లేని టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాస్త పక్కకు పెట్టి మిగతా టాపిక్స్తో పిల్లలకి ముఖ్యంగా ఏ సిలబస్ చెప్పాలనుకుంటున్నారో ఆ సిలబస్ సంబంధించిన మెటీరియల్ అంటే కంటెంట్ లేదా నోట్స్ని తయారు చేసి రెడీగా ఉంచుకొని విద్యార్థికి ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే ఆ కంటెంట్ ఆ విద్యార్థికి అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఇమీడియట్గా కంటెంట్ కూడా విద్యార్థికి రీచ్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ విద్యార్థి సిలబస్ తగ్గింది లేదా నాకు నాలెడ్జ్ నాకు ఇంత దొరకలేదు అన్న ఫీలింగ్ లేకుండా తను అనుకుని తను సాధించే అవకాశాలు చాలా కనిపిస్తాయండి. ఓకే సార్. ఓకే, శేఖర్రావు గారు, సిలబస్కి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో అంత సిలబస్ చెప్పడం, బోధించడం అనేది అంత ఈజీగా అయ్యే పనా, లేకపోతే సిలబస్ని ఎంతవరకు తగ్గించాలి, తగ్గిస్తే కనుక ఎంతవరకు ఉపయోగం అవుతుంది? సిలబస్ అనేది జనరల్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే ఇస్తారు. అయితే ఈ September 1కు గవర్నమెంట్ ఎప్పుడైతే రేపు క్లాసులు ఆన్లైన్లో ఓపెన్ అవుతున్నాయి, తరగతులు ప్రారంభం అవుతున్నాయి, జాప్యం చేయడం వల్ల ఒక గుణపాఠం అవుతుందనే ముఖ్య ఉద్దేశంతో లర్నింగ్ గ్యాప్ వచ్చింది, లర్నింగ్ లాస్ కాకూడదు అనేది సిలబస్ను SCERT NCERT కలిసి రూపొందించినవి తగ్గిస్తున్నాయి. 30% అంటారు, 20 అంటారు. బట్ ఇప్పటికీ కూడా సరి అయిన అంటే చర్చ జరగలే. ఎంత సిలబస్ను తగ్గించినాం, ఏ పాఠాలు 6th to 10th ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఫాలో అవుతూ ఉన్నాయి మన తెలంగాణ ప్రభుత్వంలో. మరి ఈ సందర్భంలో రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ 9th కానీ 8th కానీ ఏ పాఠాలు చెప్తే, ఏ లెసన్స్ చెప్తే పిల్లలు ఏది రాయగలుగుతారు, ఏది చెప్పాలి, ఏది చెప్పొద్దు అనేది ఇప్పటికీ గైడ్ లైన్స్ రాలే ఇంకా పర్ఫెక్ట్గా. September 1 అన్నారు. బట్ సిలబస్ ఎంత తగ్గించడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మేరకు అది రేపు NCERT రేపు కేంద్ర ప్రభుత్వం పెట్టే ఎగ్జామ్స్కు ఇది పనిచేస్తుందని. అంటే మొత్తానికే
విపత్తు వచ్చింది. వచ్చిన సందర్భంలో సిలబస్ ఏ రకంగా చెప్పించాలి అనే ఆలోచన విధానాన్ని రచ్చ కానీ చర్చ కానీ జరగలే. కేవలం ఎస్సీఆర్టీలో కొద్ది మంది మాత్రమే చర్చించి మా ప్రైవేట్ పాఠశాలలో 55% ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా మా యొక్క అసోసియేషన్ ద్వారా కానీ, మా మేధావుల ద్వారా కానీ, మా రిసోర్స్ పర్సన్ ద్వారా కానీ ఈ సిలబస్ను ఉంచుతున్నాం. ఈ సిలబస్ను తల్లిదండ్రులకు చెప్పండి, ఈ యొక్క పుస్తకాలు కొనుక్కోండి ఇవి అని ఇప్పటి వరకు కూడా ఆ పాఠ్యాంశాలకు సంబంధించి చేయలే. కేవలం ఏదో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు లేకపోతే నేషనల్ లెవెల్ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, మేము ఇక్కడ ఆన్లైన్ ప్రైవేట్ పాఠశాలలు అందరూ మేధావులు ఆన్లైన్ విద్యను అందించండి, లర్నింగ్ లాస్ అవుతుంది అనే ఒక ఉద్దేశమో ఒక దృఢ సంకల్పమో మరి ఆ విద్యాశాఖ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఎస్సీఆర్టీ సిలబస్ ఇప్పటికి కూడా రూపొందించలే. ఇంకొకటి కూడా మీ సూచనలు దయచేసి చెప్పేది ఏంటంటే, చెప్పండి, ఇప్పటిదాకా మనం ఆన్లైన్ అవి అంటా ఉన్నాం. జనరల్ గా పిల్లవాడికి ఖచ్చితంగా ఒక అటెండెన్స్ అంటే గతంలో మనం మార్చి 14 ఎప్పుడైతే పాఠశాలలకు సెలవులు ఇచ్చినామో 9th వరకు అటెండెన్స్ తీసుకొని ఏ ఎగ్జామ్ లేకుండా ప్రమోట్ చేసిండ్రు. 10th క్లాస్ కు ఇంటర్నల్ మార్క్స్ తీసుకొని బేస్ తీసుకొని రిజల్ట్ ఇచ్చారు. అట్నే ఈ రోజు కూడా మనం తల్లిదండ్రులకు కానీ ప్రభుత్వానికి సూచించేది నేనేంటంటే, ఒక 30 ఏళ్ళ నా యొక్క అనుభవంలో పిల్లవాడికి అటెండెన్స్ పెట్టండి. ఈ ఆన్లైన్ లో కూడా ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటేనే 80% అటెండెన్స్ ఉంటే నువ్వు పరీక్షలు రాయగలుగుతావు, నువ్వు కనీసం ప్రమోట్ అంటే వాడు కొద్దిగా అయినా నేర్చుకున్నాడు అనేటువంటి భావన కూడా కలుగుతుంది ఉపాధ్యాయుడు కలుగుతుంది. రెండోది తల్లిదండ్రికి ఒక జిజ్ఞాస ఉంటది, నా పిల్లవాడు అటెండ్ కావాలి ఆన్లైన్ లో, అటెండెన్స్ కనుక లేకుంటే సేమ్ టైం అడ్మిషన్ ఎన్రోల్మెంట్ కూడా రిన్యువల్ కావాలి. నువ్వు గతంలో ప్రమోట్ అయ్యావు, ఆ సర్టిఫికేట్ స్కూల్కి వెళ్ళి ఆ యొక్క పాస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆ ప్రగతి పత్రం తీసుకోవాలి, ప్రోగ్రెస్ కార్డు తీసుకోవాలన్న ఆలోచన విధానాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇప్పటికీ కూడా ఆ సూచన చేయలే. మిగతా వారి వెర్షన్స్ కూడా తీసుకుందాం, మనకు సమయం కూడా ఎంతో లేదు. జయచంద్ర గారు, సిలబస్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఒక నిమిషం సార్, లాస్ట్ నేను చెప్పండి. ఒకటిసారి ఇది సూచన, ఇది అవసరం కూడా. ఆన్లైన్ తరగతులే ఇంపార్టెంట్ కాదు, సిలబస్ ఇంపార్టెంట్ కాదు, పిల్లవాడు అటెండెంట్ చూసుకోండి. అందుకే గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, ప్రభుత్వము ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఆ యొక్క అటెండెన్స్ ఇంపార్టెన్స్ తెలియజేయాలి, అడ్మిషన్ రోల్ ఇంపార్టెన్స్ కూడా తెలియజేయాలి. అడ్మిషన్ కనుక ఉన్నట్లయితేనే నువ్వు ప్రమోట్ అవుతావు, తరగతిలో పరీక్షలు రాయగలుగుతావు. ఆ పరీక్షలు రాసే విధానానికి నీ అటెండెన్స్ తరగతి ఆన్లైన్ లో తరగతులు వినడము ప్లస్ పాఠశాలకు అనుసంధానం ఉండడము, పాఠశాలలో ఎన్రోల్మెంట్ కూడా ఇంపార్టెంట్. జయచంద్ర గారు, సిలబస్ కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పండి. సిలబస్ ని తగ్గించడం వల్ల విద్యార్థి కోల్పోయేది ఎంతవరకు ఉండొచ్చు? సిలబస్ తగ్గింపు అనేటువంటిది కరెక్టేనా కాదా? సిలబస్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ నిర్వహించినటువంటి ప్రకారం సిలబస్ లో శాస్త్రీయత ఉందా లేదా అనేది కూడా ఒక ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా భావించాలి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ గారు చాలా మంది చాలా విషయాలు తెలియజేశారు సిలబస్. కానీ నా ఉద్దేశం ఏంటంటే, సిలబస్ లో ఎంత శాస్త్రీయత ఉంది అనే విషయాన్ని నేను ఒక ముక్కలో చెప్పదలుచుకున్నాను. ఏంటంటే శాస్త్రీయత అంటే, ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడవు, చాలా తీవ్రమైనటువంటి కరువు ఉంటది. ఈ కరువుకు తగ్గట్టు సిలబస్ ఏమైనా తయారు చేస్తున్నారంటే, ఆ తయారు చేసిన సిలబస్ ఎట్లుంటుందంటే, వాన వల్లప్ప వాకవి తిరుగు తిమ్మప్ప అని చెప్పని అంటారు. ఇక్కడ వానలే పడవు, ఆ వానలు పడినటువంటి దాని ప్రాంతంలో ఆ పాట విని ఎట్లా శాస్త్రీయంగా ఈరోజు స్టూడెంట్స్ చూడగలుగుతారు? కాబట్టి ఇది ఒక పెద్ద చర్చలండి, ఎందుకంటే ఇటువంటివి చాలా ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. బట్ అంటే సిలబస్ నేననేది ఏంటంటే, ఈ సిలబస్ దానిపైన ఒక పెద్ద శాస్త్రీయమైనటువంటి దృక్పథంలో చర్చ జరగాలి. అట్లా చర్చ జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు తగ్గించాలా తగ్గించకూడదా, 30% వెనుకున్నటువంటి 3 పాఠాలు తీసేయాలా లేదా అని చెప్పారంటే, ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి మిత్రులకి ఏమి మంత్రి గారికి కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ సిలబస్ పైన అవగాహన లేదు. అవగాహన ఉన్నటువంటి మేధావులతోనూ అవగాహన ఎన్నుకోబడినటువంటి శాస్త్రీయమైన జయచంద్ర గారు, మిగతా వారి వెర్షన్స్ కూడా తీసుకోవాలి. డెఫినెట్లీ సార్. రవికిరణ్ రెడ్డి గారు, సిలబస్ కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం, క్లుప్తంగా చెప్పండి. మేధావులకు తెలవదని కాదు, విద్యావేత్తలకు ఉన్న వాళ్ళందరూ కూడా మా తెలంగాణ స్టేజ్ అప్పుడు 40 రోజులు 42 రోజులు స్కూల్స్ మొదలైనవి సార్, క్లోజ్ అయినాయి. మీకు అన్న తెలిసిందే. మరి అప్పుడు సిలబస్ తగ్గలేదు. ఇటువంటి సందర్భాలు చిన్న ఎన్నో జరిగినాయి. సార్ ఒక సిచ్యువేషన్ వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్. నేను చిన్న స్టార్టింగ్ చెప్తాను. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంటర్మీడియట్ కి ఇన్విజిలేషన్ కి వెళ్తాడు, ఇంటర్మీడియట్ కాకుండా 10th ఇన్విజిలేషన్ కి వెళ్తాడు, 10th స్పాట్ కి వెళ్తాడు.
మీటింగ్స్ అని టీచర్స్ మీటింగ్స్ అని తన వ్యక్తిగతంగా 22 సెలవులు అని చెప్పి ఇవన్నీ జరిగి 110 రోజుల క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు 172 రోజులు ఉన్నప్పుడు సిలబస్ తగ్గించాల్సిన పరిస్థితి ఏందండి? ఎందుకని ఇవన్నీ ఉండవు కాబట్టి, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ కు ఉండవు కాబట్టి ఈ సిలబస్ కానీ సిలబస్ తగ్గించడం వల్ల ఏం జరుగుతుందో ముందు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లప్పుడు ఇటువంటి పాయింట్స్ కనుక దేశవ్యాప్తంగా జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వాళ్ళు సమాయత్తం దెబ్బపడుతుంది. చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు సిలబస్ అయితే తగ్గించక్కర్లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు, సింపుల్ గా వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా తల్లిదండ్రులు కనుక శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ఈ అటెండెన్స్ విధానాన్ని ప్రమోట్ చేయము, నెక్స్ట్ క్లాస్ కి నెక్స్ట్ ఇయర్ ఇదే క్లాస్ లో కూర్చుంటారని ఒక రూల్ ఖచ్చితంగా జీవో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరిగా సార్ రమేష్ గారు, చివరిగా ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి. టోటల్ డిస్కషన్ కి సంబంధించి మనం దాదాపు 2 గంటల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడున్న కండిషన్లో ఒకవేళ ఇయర్ అంతా కూడా ఆన్లైనే ఒక్కవేళ వెళ్లాల్సి వస్తే, అంటే చెడు కోరుకోకూడదు, బట్ అన్నీ ఆలోచిస్తాం కాబట్టి, అన్నీ డిస్కస్ చేస్తాం కాబట్టి, విద్యార్థుల భవిష్యత్తు ఏమవ్వబోతోంది, ఏమనుకోవచ్చు, లేదా సగం విద్యా సంవత్సరం అయితే కనుక ఏమిటి? ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి. ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయం. దీని గురించి ఎవరు ఊహించలేదు. ఇటువంటి ఈ జనరేషన్ వాళ్ళకు మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఒక నెల 2 నెలలు ఏ వరదల వలనో లేకపోతే ఇతరతర కారణాల వలనో బళ్ళు కానీ కాలేజీలు కానీ ఇబ్బంది పడితే దాన్ని మనము ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలో కాంపన్సేట్ చేసేవాళ్ళం. కానీ ఇది ఎక్కువ సమయం అవుతుంది, పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఇటువంటి సీరియస్గా ఇప్పుడు లేదు. కాబట్టి దీనిని ఏదో అయిపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది అనే భావన మనం పెట్టుకోకూడదు. చాలా మనకంటే ఇతర వ్యవస్థలు కుప్పగూలినాయి, చాలా ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థ పెద్దగా ఏదో అయిపోతుంది, కానీ అంతగా మిగతా విషయాల్లో చూసినంతగా మనకు సీరియస్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఉన్న వసతుల్లో ఎంతవరకు మనము అందించగలుగుతాం అనే దాని గురించి ఆలోచించాలి. కానీ అలా అంతా ఇవ్వగలుగుతానా అనేది మనము ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆలోచించడం సమంజసమైన విషయం కాదు. రెండోది, ఇప్పుడు మనం చాలా చూసాం ఇంతకు ముందు కూడా. ఇప్పుడు పిల్లలకి మనం ఎప్పుడు కూడా ఎంత టెక్నాలజీ పెట్టినా, మీరు ఏ దేశంలో ఎంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నా క్లాస్ రూమ్ టీచింగ్ని రీప్లేస్ చేయగలిగే వ్యవస్థ ఏ టెక్నాలజీకి లేదు. ఇక్కడ కూడా ఆన్లైన్ తోటి మనం చెప్పడం వల్ల ఏదో క్లాస్ రూమ్లో జరిగే టీచింగ్ని మొత్తం మనం అందించగలుగుతాం. వాడికి ఎన్ని ఇంటర్నెట్లు ఉన్నా ఎన్ని ట్యాబులు ఉన్నా కూడా సాధ్యం కాదు. కాబట్టి వాడిని స్ట్రీమ్ నుంచి బయటికి పోకుండా, లైన్ ఆఫ్ లెర్నింగ్ నుంచి బయటికి పోకుండా కొంతవరకు మనం కాంపన్సేట్ చేయగలుగుతాము. తర్వాత ఇక్కడ సొసైటీ కూడా, అంటే అందరూ చదువుకున్న వాళ్ళు, ఏదైతే మనం ఇంతకు ముందు వయోజన విద్యలో గనక ప్రతి చదువు వచ్చిన వాడు చదువు రాని వాడికి నేర్పాలన్నట్లు, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా పిల్లలు నా పిల్లలు కాదు అనే భావన లేకుండా ఏదైతే సాధ్యమవుతుందో, ఎక్కడైతే వీలవుతుందో, ఏవైతే వసతులు ఉన్నాయో అందరూ కూడా మన పిల్లవాడి సమస్య అనుకునే భావనతోటి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏ విధంగా అవుతుందో అది ఇప్పటికే మనం చాలా విధంగా డివైడ్ అయిపోయాం. ఆన్లైన్ కూడా ఇంకా కాకుండా ఉండాలా, కొంతవరకు ఆ సమాజంలో ఉన్న భేదాలను మనం తగ్గించగలుగుతాం. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. జయచంద్ర గారు అండ్ రవికిరణ్ రెడ్డి గారు అండ్ ప్రతాప్ గారు అండ్ శ్రీనివాసరావు గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వెర్షన్స్ వినిపించినందుకు. ఖచ్చితంగా అంటే ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ వారి వెర్షన్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పటివరకు కూడా విన్నాం. ఏదైనా ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కొన్ని లోపాలు లేకపోలేదు, అలాగే కొన్ని బెనిఫిట్స్ కూడా లేకపోలేదు. సో ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే